హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు స్పెషల్ పండుమిర్చి టమాటా పచ్చడి. అప్పుడప్పుడు మనం 10 డేస్ వరకు ఉంటాయండి. ఇలా చేసుకోవాలి. వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు, 1/2 కేజీ టమాటాలు, 1/2 కిలో పండుమిర్చి. ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, పండుమిర్చి ఇట్లా కొంచెం తొలకలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అది పండుమిర్చి ఖచ్చితంగా తొలకలుగానే ఉండాలి. అక్కడక్కడ మిర్చి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం, చింతపండు వేసుకున్నాం, వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసుకున్నాం. కావాల్సినవి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకుని వెల్లుల్లిపాయ, కొంచెం ఇంగువ టేస్ట్ కోసం. పొట్టకు కూడా చాలా మంచిది ఇంగువ వేసుకుంటే. ఇట్లా తాలింపు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పండుమిర్చి చట్నీ లోపల నుండి ఆయిల్ అంతా ఉడికి బయటికి ఆయిల్ కనిపిస్తుంది. చూడండి, ఇట్లా ఆయిల్ బయటికి వస్తే బాగా చక్కగా ఉడికిపోయినట్టు లెక్క.